Hello viewers, welcome to Spoken English with Manjula Raj. Daily used sentences. First sentence, I like the way they are behaving. I like the way they are behaving. I like అంటే నేను ఇష్టపడుతున్నాను దేనికి, ద వే దే ఆర్ బిహేవింగ్, వాళ్ళు ప్రవర్తించే విధానం నాకు నచ్చింది అని. ఐ లైక్ ద వే అనేది ఒక లైక్ ద వే అనేది ఒక ఫ్రేజ్ లాగా ఉపయోగించవచ్చు కదా. ఐ లైక్ ద వే దే ఆర్ టాకింగ్. ఐ లైక్ ద వే దట్ దే ఆర్ కుకింగ్. ఐ లైక్ ద వే దట్ దే ఆర్ డీలింగ్ విత్ ద థింగ్స్. అంటే వాళ్ళు వంట చేసే విధానం నచ్చింది, వేరే విషయాలు వాళ్ళు డీల్ చేసే విధానం నాకు నచ్చింది. ఈ రకంగా మనము మాట్లాడవచ్చును. ఇక్కడ బిహేవింగ్ అంటే ఏంటి, ప్రవర్తించేది. ఇది బిహేవింగ్ అనేది ఒక వర్బ్. బిహేవియర్ అంటే అది నౌన్. సో బిహేవింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఇది. సో బిహేవ్డ్ అంటే పాస్ట్ టెన్స్, బిహేవ్ అంటే ప్రజెంట్ టెన్స్, విల్ బిహేవ్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఓకే, సో లెట్ us go to second sentence. Don't develop bitter feelings on others. Don't develop bitter feelings on others. డెవలప్ అంటే ఏంటి, పెంచుకోవడం. బిట్టర్ అంటే చేదు, చేదు ఫీలింగ్స్ అనే బదులు నేను ఇక్కడ చెడు తలంపులు అన్నానండి. సో డోంట్ డెవలప్ బిట్టర్ ఫీలింగ్స్ ఆన్ అదర్స్. వేరే వాళ్ళ మీద చెడు తలంపులు పెంచుకోవద్దు అని. డెవలప్ అని అంటే ఏంటి, పెంచుకోవడం. మరి మనము రాతను పెంచుకోమనంటారు టీచర్, చేతి రాతని. టీచర్ విల్ సజెస్ట్ ద స్టూడెంట్ టు డెవలప్ ద హ్యాండ్ రైటింగ్. ఎవ్రీబడి హ్యాస్ టు డెవలప్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో బాగా ముందుకెళ్ళాలి. అలాగే మరి బిట్టర్ ఫీలింగ్స్ అంటే ఏంటి, చేదు అనుభవాలు. సమ్టైమ్స్ వీ విల్ గో త్రూ బిట్టర్ ఎక్స్పీరియన్సెస్. మనము జీవితంలో ఒక్కోసారి చేదు అనుభవాల గుండా వెళ్తాం. ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కేర్ఫుల్గా ఫాలో కండి. ప్లీజ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్. నేను చెప్పే సెంటెన్స్ అన్నీ కూడా మీరు రిపీట్ చేయండి, పలకండి. మరి తిరిగి మీరు ఎవరితోనైనా సరే చిన్న చిన్న సెంటెన్స్ మాట్లాడడానికి ట్రై చేయండి కదా. ఫస్ట్ మనము మొదలు పెడితే కదా, ఇనిషియేటివ్ తీసుకుంటేనే ప్రోగ్రెస్ ఉంటుంది, లేకపోతే లేదు. అంటే మొదట మనము మొదలు పెట్టాలి, తర్వాత మనము డెవలప్ అవుతాం, అంతే కదా. సో ప్లీజ్ ప్రాక్టీస్. థర్డ్ సెంటెన్స్, దే రీచ్ దేర్ గ్రాండ్ ఫినాలే. దే రీచ్డ్ దేర్ గ్రాండ్ ఫినాలే. ఫినాలే అంటే ఏంటి, క్లైమాక్స్, ఫైనల్ స్టేజ్ అని. దే రీచ్ దేర్ గ్రాండ్ ఫినాలే. మరి గ్రాండ్ ఫినాలే అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరి మ్యూజిక్ కాంపిటీషన్స్లో దాంట్లో ఈ మాట ఉపయోగిస్తున్నారు కదా. సో దే రీచ్ దేర్ గ్రాండ్ ఫినాలే. ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే, దే ఆర్ ప్లేయింగ్ ఫైనల్ గేమ్స్. అంటే ఇక్కడ ఫైనల్ అంటే అబ్జెక్టివ్. ఎలాంటి గేమ్స్ ఆడుతున్నారు, ఫైనల్ గేమ్స్. సో అలాగే మరి ఫైనలీ అనేది ఎలాగ ఉపయోగిస్తామంటే, ఫైనలీ దే కేమ్ టు ఏ కంక్లూజన్. ఫైనలీ దే కేమ్ టు ఏ కంక్లూజన్ అంటే చివరికి వారు ఒక నిర్ణయానికి, కంక్లూజన్ అంటే ముగింపు అనొచ్చును, ఇక్కడ తలంపు అని కూడా అనొచ్చు. వాళ్ళు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు అని. ఆ రకంగా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవచ్చును. సో కమ్మింగ్ టు ఫోర్త్ సెంటెన్స్, దేర్ వర్క్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. దేర్ వర్క్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్. మరి ఇంప్రెసివ్ అంటే ఇది అడ్జెక్టివ్. వాళ్ళ వర్క్ యొక్క గుణాన్ని పెంచుతుంది కాబట్టి ఎలాగుంది వాళ్ళ వర్క్, ఇంప్రెసివ్గా ఉంది. సో ఇక్కడ అది అడ్జెక్టివ్. సో ఇంప్రెషన్ అనేది నౌన్. టీచర్ గాట్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ ద స్టూడెంట్స్. టీచర్కి
పిల్లల మీద మంచి అభిప్రాయం ఉంది. అలాగే పేరెంట్స్ సమ్టైమ్స్ వీ వాంట్ గెట్ గుడ్ ఇంప్రెషన్ ఆన్ సమ్ పీపుల్. కొందరి మీద మనకు మంచి అభిప్రాయము ఉండదు కదా, అలాగా. సరే, యాడ్వర్బ్ ఎలాగ ఉపయోగిస్తాము? ఇంప్రెసివ్లీ అనేది యాడ్వర్బ్. దే హ్యావ్ ఇంప్రెసివ్లీ ప్లేడ్. చక్కగా మరి మెచ్చుకోదగిన విధంగా వాళ్ళు ఆడారు. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో మీ. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ప్లీజ్ write a comment, please. Coming to fifth sentence. The garden is filled with the sweet fragrance of the flowers. The garden is filled with sweet fragrance of the flowers. ఇక్కడ ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటండి? సువాసన, పరిమళం అంటాం మనం. ద గార్డెన్ ఈజ్ ఫిల్డ్ విత్ స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్స్. గార్డెన్, తోటంతా ఫిల్డ్ అంటే ఏంటి? నిండిపోయింది. దేంతో? పువ్వుల పరిమళంతో నిండిపోయింది. సో ఫిల్డ్ అంటే ఏంటి? నిండిపోవడం. మై హార్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ జాయ్ అంటాం. మా మనసు సంతోషంతో నిండిపోయింది అంటాం. ఐ ఫిల్ ద బాటిల్ విత్ డ్రింకింగ్ వాటర్. నేను బాటిల్ని ఫిల్ చేశాను. దీంతో డ్రింకింగ్ వాటర్తో ఫిల్ చేశాను. అలాగే ద బకెట్ ఈస్ ఫిల్ యాట్ ఓవర్ఫ్లోడ్. మరి బకెట్ నిండిపోయి పొర్లిపోయింది, ఈ రకంగా. మరి ఫ్రాగ్రెన్స్ అంటే పరిమళం కదా, దాన్ని కూడా కొంచెం 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నవడేస్ వీఆర్ గెట్టింగ్ different scents or sprays with different fragrance. మరి మార్కెట్లో ఈ మధ్య కాలంలో స్ప్రేస్ కానీ సెంట్స్ కానీ డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్తో అవైలబుల్గా ఉన్నాయి. అర్థమైంది కదా? సో లెట్ us go to 6th sentence. I am grateful for your timely help. I am grateful for your timely help. గ్రేట్ఫుల్ అంటే మీ కృతజ్ఞత. ఐ యామ్ గ్రేట్ఫుల్ అంటే నేను కృతజ్ఞుని. దేనికి? ఫార్ యువర్ టైమ్లీ హెల్ప్. సమయానికి మీరు చేసిన సహాయానికి నేను కృతజ్ఞుణ్ణి. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫార్ యువర్ టైమ్లీ హెల్ప్. సమయానుకూలమైన మీ సహాయానికి నేను కృతజ్ఞుణ్ణి. సరే, సమయానుకూలమైన మరి సలహాలు ఇవ్వాలి కదా. ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు ఫ్రెండ్స్కి హ్యావ్ టు గివ్ టైమ్లీ సజెషన్స్ టు అవర్ ఫ్రెండ్స్ కదా. టైమ్లీ సజెషన్స్, టైమ్లీ. ఇక్కడ టైమ్లీ అంటే ఏంటి? మరి టైమ్లీ సజెషన్ అంటే ఇది అడ్జెక్టివ్ కదా. టైం అంటే నౌ. ఏమంటాము దాన్ని? ఏ రకంగా ఉపయోగించవచ్చును మనము? కమ్ ఇన్ టైం. సమయానికి రా. యూస్ యువర్ టైం ప్రాపర్లీ. నీ సమయాన్ని మంచిగా ఉపయోగించు, ఈ రకంగా అంటాం కదా. ఎన్నో రకాలుగా మనం టైంని మరి మనం మాట్లాడవచ్చును. ఐ కేమ్ టు ద మీటింగ్ ఇన్ టైం. టైం లోపల నేను మీటింగ్కి వచ్చాను. టైమ్ ఈజ్ అప్ అంటాం ఇన్విజిలేటర్స్. ఏమంటారు? ఎగ్జామినేషన్ హాల్లో టైమ్ ఈజ్ అప్ అని చెప్తారు. అంటే సమయం అయిపోయింది అంటాం కదా. సరే, లెట్ us go to 7th sentence. The shelf is in a disordered position. The shelf is in a disordered position. షెల్ఫ్ ఎలాగుంది? డిజార్డర్డ్ పొజిషన్లో ఉంది. ఎందుకు డిజార్డర్లో ఉంది అంటే ఒక్కొక్కప్పుడు అలా చేస్తాం. సమ్టైమ్స్ విల్ బిహేవ్ లైక్ దట్. వెన్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ విల్ లీవ్ ద షెల్ఫ్స్ లైక్ దట్ అండ్ గో. నో, మన టైం లేనప్పుడు అలాగ వదిలేసి వెళ్ళిపోతుంటాం కదా. ఇట్స్ నాట్ ప్రాపర్. నో, డిజార్డర్ అనేది ఎప్పుడు కూడా కోరది. వి షుడ్ నాట్
అస్పైర్ ఫర్ డిజార్డర్ థింగ్స్. మనం డిజార్డర్లీగా ఏది ఉండాలని కోరుకోము కదా. అంటే డిజార్డర్ అంటే మీ ఆర్డర్లీగా లేదని. ఆ డిజార్డర్ అనేది ఏ రకంగా మాట్లాడవచ్చు అంటే కొన్ని ఉన్నాయి. పబ్లిక్ బికేమ్ డిజార్డర్డ్. జనాలలో ప్రజలలో కలవరం బయలుదేరింది అంటారు ఒక్కోసారి. అంటే ఇప్పుడు అలాగే ఉంది కదా, ఏది ప్రపంచమంతా అలాగుంది, డిజార్డర్లీగానే ఉంది కదా. సో వరల్డ్ ఈజ్ బికమింగ్ డిజార్డర్డ్ డే బై డే కదా. సో పబ్లిక్ బికేమ్ డిజార్డర్డ్. మరి ఈ గాట్ ఏ లివర్ డిజార్డర్ అంటాం. అంటే కొంచెం ఏదైనా ఎయిల్మెంట్ వచ్చిందంటే, ఏదో ఒక మరి జబ్బు చేసిందంటే లివర్లో, ఈ గాట్ లివర్ డిజార్డర్ అంటాం. ఆ రకంగా డిజార్డర్ని ఉపయోగించవచ్చును. సరే, లెట్ us go to 8th sentence. He has a childish mentality. He has a childish mentality. చైల్డిష్ అంటే పిల్లల మనస్తత్వం. చైల్డిష్ మెంటాలిటీ అంటే చిన్నపిల్లల మనస్తత్వం. డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ చైల్డ్ ప్లే. పిల్లాటగా తీసుకోవద్దు, ఇది సీరియస్గా తీసుకో అంటే అని చెప్తాం ఒక్కోసారి కదండి. సో ఈ హ్యాస్ చైల్డిష్ మెంటాలిటీ. చైల్డిష్ అంటే ఇక్కడ చిన్నపిల్ల. సమ్టైమ్స్ ఓల్డ్ పీపుల్ విల్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తారు పెద్దవాళ్ళు. బాగా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళలాగా ప్రవర్తిస్తారు కదా. మై ఫ్రెండ్ ఈజ్ హ్యావింగ్ ఏ చైల్డిష్ ఫేస్. నా ఫ్రెండ్ ముఖం చూస్తే చిన్నపిల్లల ముఖంలాగా ఉంటుంది అంటాం. అప్పుడు ఈ మాట పలుకుతాం. ఎలాగా? మై ఫ్రెండ్ హ్యాస్ ఏ చైల్డిష్ ఫేస్. చిన్నపిల్లల్లాగా ఉంటారు ఒక్కొక్కరు కదండి చక్కగా. సరే, లెట్ us go to 9th sentence. There is a clash between the two parties. There is a clash between two parties. రెండు గుంపుల మధ్య విభేదాలు ఉన్నాయి. అంటే క్లాష్ అంటే ఏంటి? విభేదాలు. ఇప్పుడు ఒక్కోసారి మనకు 2 డేట్స్ ఒకటేసారి పడుతుంది కదా. సపోజ్ ఇప్పుడు మా మనవడి బర్త్డే, మై గ్రాండ్ సన్స్ బర్త్డే ఈజ్ దేర్ ఆన్ 7th of October. On the same day, my younger daughter's school reopening is there. సో 2 డేట్స్ క్లాష్ అయినాయి అక్కడ కదా. సో ద 2 days ఆర్ క్లాషింగ్ విత్ ఈచ్ అదర్. డేట్స్ అక్కడ 2 దినాలు క్లాష్ అవుతుంది. అలాగే 2 trains హ్యాడ్ క్లాష్ విత్ ఈచ్ అదర్. 2 trains క్లాష్ అయినాయి. ఈ రకంగా క్లాష్. సో లెట్ us go to 10th sentence. The school stands for its excellence. The school stands for its ఎందుకు స్టాండ్స్ అంటున్నాను? ఇది సింగులర్ ఫామ్, సింగులర్ ఫాము. అగైన్ ఇట్ ఈస్ 3rd person. స్కూల్ అనేది 3rd person కదా. 3rd person అంటే ఏంటండి? హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా 3rd person కదా. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, వి. సెకండ్ పర్సన్ అంటే యు. యు అని మాత్రమే చెప్తున్నాను. ఎందుకు? యు అంటే ఇంగ్లీష్లో నీవు లేక మీరు. మీకు కూడా మీరు అనేదానికి కూడా మనం సింగులర్ ప్లూరల్ కూడా యు అని ఉపయోగిస్తున్నాం కదా. సో ద స్కూల్ స్టాండ్స్. ఎప్పుడు మనము వర్బ్ పక్కన ఎస్ చేస్తామంటే ఒక సింగులర్ 3rd personకి ప్రజెంట్ టెన్స్కి అప్పుడు ఆ 3 కండిషన్స్ ఉన్నప్పుడు ఏది? సింగులర్ ఫామ్ ఉండాలి, 3rd person ఉండాలి, ప్రజెంట్ టెన్స్ ఉండాలి. ఆ టైంలోనే వర్బ్ పక్కన మనం ఎస్ చేరుస్తాము. సో ద స్కూల్ స్టాండ్స్ ఫర్ ఇట్స్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే ఏంటి? మరి ప్రతిభ అని అనొచ్చు. చాలా చక్కగా ఉండేదాన్ని ఎక్సలెంట్ అంటారు కదా. యూ హ్యావ్ రిటర్న్ వెరీ ఎక్సలెంట్లీ. టీచరు బాగా ఫస్ట్ ర్యాంకర్కి ఏమని
రాస్తారండి నోట్స్లో? ఎక్సలెంట్ అంటారు కదా. సో సరే, హీ కండక్టెడ్ ద మీటింగ్ ఎక్సలెంట్లీ. అక్కడ అది యాడ్వర్బ్. హీ కండక్టెడ్ ద మీటింగ్ ఎక్సలెంట్లీ. చాలా చక్కగా ఆయన మీటింగ్ను మరి దాన్ని కండక్ట్ చేశారు అంటాం. ఆయన మీటింగ్ను అద్భుతంగా జరిగించారు అని కూడా అంటాం అనమాట. ఈజ్ రైటింగ్ ఈజ్ ఎక్సలెంట్, అది యాడ్వర్బ్. రైటింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది యాడ్వర్బ్. అర్థమైంది కదా. సో ఐ థింక్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ ద క్లాస్. ప్లీజ్ ప్రాక్టీస్. I am suggesting you to repeat the sentence and you try to talk with others. Beginner, if at all you are beginner అంటే మీరు చిన్నపిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టండి, లేదా ఒక మిర్రర్ ముందు నిలబడి మాట్లాడండి, లేదా ఎవ్వరు లేని ప్రదేశానికి పోయి గట్టిగా మాట్లాడండి, గట్టిగా చదవండి. అప్పుడు మీకు చక్కగా ఒక స్పోకెన్ లాంగ్వేజ్, పర్టికులర్లీ దిస్ ఇంగ్లీష్లో మీకు ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా వస్తుంది. ఇది నా సజెషన్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.